హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నా బ్రతుకులో నేను చేస్తున్న పరిచర్యలో చాలా మందిని ప్రభువు మార్చడం చూశాను. అప్పుల కోపంలో ఉన్న వారిని విడిపించి రక్షించడం చూశాను. విడిపోయిన కుటుంబాలు కట్టబడ్డాయి. 14-15 సంవత్సరాల తర్వాత కూడా ప్రార్థన తర్వాత గర్భఫలం పొందిన సాక్ష్యాలు ఉన్నాయి. చెప్పాలంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మరణాపేక్ష మంచిది కాదండి, అది సాతాను సంబంధమైంది. సాతాను మనల్ని చంపలేడు, మనల్ని శోధిస్తాడు, విసిగిస్తాడు, బాధపడతాడు, చచ్చిపో అని ప్రేరేపిస్తాడు. కాబట్టే మనల్ని మనం చంపుకునేటట్టు ప్రేరేపిస్తాడు. సాతాను మాట విని మనల్ని మనం చంపుకొని ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడికి వెళ్తాం? పరలోకమా నరకమా? నరహత్య చేయకూడదు. ఇంకొకరిని చంపితే ఎంత తప్పో నిన్ను చంపుకున్నా అంతే తప్పు. జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి చావు ఇరుడు కాదండి, చావు జవాబు కాదు. దిగులు ముదిరిపోతే మరణాపేక్ష కలుగుతుంది. బాధ వేదనతో కృంగిపోయిన వారు, చింతతో నిండిపోయిన వారు దిగులుకు చోటిస్తున్నారు. దిగులు పడకము, భయపడకము, నేను నీకు తోడై ఉంటాను, నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను అని దేవుడు ఎన్నోసార్లు వాగ్దానాలు ఇచ్చున్నాడు. నువ్వెందుకు ఆ వాగ్దానం సొంతం చేసుకోకూడదు? దేవుని మాటలు మన మాటలే. నమ్మితే, దేవుని మాట నాతో మాట్లాడుతున్నాడని నమ్మితే ఈ 30,000 వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. ఎన్ని? 3. 30,000 వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని వాగ్దానాలు నువ్వు సొంతం చేసుకున్నావు? ఒక వాగ్దానం అనేది ఒక చెక్కు లాంటిది. ఒక వాగ్దానం తీసుకొని బైబిల్లో పెట్టుకుంటే సరిపోదు. ఆ వాగ్దానాన్ని ప్రభువు ముందు పెట్టి పోరాడాలి. మాట ఇచ్చావు కదా ప్రభా, నెరవేర్చు. యెహోవా జ్ఞాపక కర్తలారా, మీరు విశ్రమించకండి, ఆయనను విశ్రమింపనీయకండి. ఒక చెక్కును క్యాష్ చేసుకోవాలి, బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు. ఒక వాగ్దానాన్ని మనం మోకాళ్ళ మీద నెరవేరేటట్టుగా పోరాడాలి దేవుని సన్నిధిలో. దిగులు పడకో, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, జడియకు. వింటదే జడుచుకున్నాను అంటారు కొంతమంది. తాడును చూసి పాము అనుకుంటారా? నీడను చూసి దెయ్యం అనుకుంటారు. నన్ను ఎవరో అమృతున్నారని చూసుకుంటూ వెళ్తుంది, దాన్ని తన్నేడే చూసుకుంటుంది. ఏంటండి? జడియకు, జడుచుకుంటారు. భయానికి కొంచెం చిన్న చెల్లెలేమో జడియటం అనేది. ప్రతి చీకటిని చూస్తే జడుచుకుంటారు, ఉరిమితే జడుచుకుంటారు, కొంతమంది మెరిస్తే జడుచుకుంటాడు. కుక్కలు అరిస్తే జడుచుకొని ఇంకేం చెప్తాంలేండి, అట్టగా నిలబడ్డట్టు యూరిన్కి వెళ్ళిపోతారు కొంతమంది. వెనక్కి ముందుకి పరిగెత్తలేక నిలబడిపోతారు కొంతమంది. అసలు కుక్కలు అరిస్తే అరిసే కుక్క కరవదు. అది అరిస్తే మనం జరవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అది భయపడుతుంది మనల్ని చూసి, అందుకు అరుస్తుంది. అది అరిసిందని నువ్వు భయపడితే ఏం ప్రయోజనం? ఈ లోకంలో సాతానండి ఇట్టగా బెదిరిస్తాడు మనుషుల్ని. వాడు మన దెబ్బకు బెదిరిపోయి మనల్ని బెదిరించడానికి ప్రయత్నిస్తారు. నువ్వు బెదిరావా నీ అంట పడతాడు. అపవాదిని ఎదురించు, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. ప్రభా, నేను నిబ్బరం కలిగి దిగులు పడకుండా జడియకుండా ధైర్యంగా ఉండాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయ అన్నవారు అనుదినము ఈ ప్రార్థన చేయండి. అలా చేస్తామన్నవారు మనస్ఫూర్తిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు చెప్పారో చెప్పండి. 4 మాటలు ఉన్నాయి. నిబ్బరం కలిగి ఉంటా, ధైర్యంగా ఉంటా, దిగులు పడను, జడియను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి,
నిబ్బరమైన మనసు మాకు దయచేయి నాయన. ఎవరిని మింగుదరాన్ని గర్జించే సింహం వలె తిరుగుతున్న సాతాను గర్జనలకు మేము భయపడిపోకుండా సహాయం చేయి నాయన. ఓడిపోయిన శత్రువైన సాతాను మమ్మల్ని ఏం చేస్తాడయ్యా? మేము నీ రెక్కల చాటున ఉన్నామయ్యా. నీ హస్తం మా హస్తాన్ని నడిపిస్తుంది నాయన. గాఢాంధకార లోయలో వెళ్ళినా మాకే భయం లేదయ్యా. అట్టి అభయం మాకు దయచేయము. మా కుటుంబాల్లో, మా ఇళ్లల్లో, మా బిడ్డలలో, మా బ్రతుకుల్లో సాతానుకు ఏ మాత్రం చోటు లేకుండా, దాచబడిన పాపానికి చోటు లేకుండా ప్రభువు నాతో ఉన్నాడన్న ధైర్యంతో సాగిపోవడానికి సహాయం చేయి. పిలిచిన వాడివి, నమ్మదగిన వాడివని, మాటిచ్చి నెరవేర్చేవాడివని, నీవిచ్చిన వాగ్దానం పట్టుకొని నీ యొద్ద గోజాడటానికి సహాయం చేయి. నీ వాక్యాన్ని ధ్యానించడానికి, అనుసరించడానికి, ఇతరులకు బోధించడానికి మా ఒక్కొక్కరికి ఆసక్తి దయచేయి నాయన. నేను నీకు తోడై ఉన్నాను అని భుజము తట్టి ధైర్యపరిచి క్షేమముగా మా స్థలాలకు చేర్చుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.